ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలువలేకయుండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును. There shall not any man be able to stand before thee all the days of thy life. As I was with Moses, so I will be with thee. I will not fail thee nor forsake thee. నేను మోషేకు తోడై ఉండినట్టు నీకును తోడై ఉంటాను గనుక నీ ఎదుట ఏ మనుష్యుడు నిలవలేక ఉండును అని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అంటే దేవుడు నిన్ను పర్ఫెక్ట్ మనిషిగా, పర్ఫెక్ట్ ఆత్మీయునిగా, పర్ఫెక్ట్ భక్తునిగా చేయాలనుకుంటున్నాడు. నువ్వు అలాగ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఆశీర్వదించబడాలని, నువ్వు దీవించబడాలని, నీ బిడ్డలు ఆశీర్వదించబడాలని, నీ బిడ్డలు దీవించబడాలని, నీ కుటుంబం ఆశీర్వదించబడాలని ప్రభువు ఇక్కడ కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు నమ్మితే ఈ వాక్యం నీకే, నువ్వు విశ్వసిస్తే ఈ వాక్యం నీకే. దేవునికి మహిమ కలుగునుగాక. యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెహోషువ ఎవరు అనగా మోషే యొక్క పరిచారకుడు. మోషే యొక్క పరిచారకులలో నమ్మకస్తుడు, దేవుని ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి. మోషే మృతి నొందాడు. మోషే మృతి నొందినప్పుడు ఇశ్రాయేలీలు అందరూ కూడా ఇంకా కానాను ప్రయాణంలోనే ఉన్నారు, కానీ కానాను దేశాన్ని ఇంకా చేరుకోలేదు. ఇక్కడికే చాలా సమయం అయిపోయింది. అయినా కూడా ఇశ్రాయేలీలు కానాను దేశానికి ఇంకా చేరుకోలేదు. చేరుకోక మునిపే దేవుడు మోషేను తన యొద్దకు తీసుకున్నాడు. మోషేకు దేవుడు ఇంకా ఆయుష్నిచ్చునేమో, కానీ దేవుడు వద్దు అన్నది, దేవుడు కాదు అన్నది, దేవుడు చిత్తము కానిది, దేవుడు చెప్పింది ఒకటైతే తాను చేసింది ఒకటిగా ఒక్క విషయంలో మోషే పొరపాటు చేశాడు. దేవునికి స్తోత్రం. మోషే ఎంత సాత్వికుడంటే మోషే దేవుని ఇల్లంతటిలో కూడా సాత్వికుడు. అంత సాత్వికుడైన మోషే దేవునికి ఎంత లోబడ్డాడో, తన జీవితాన్ని ఎంత త్యాగం చేశాడో, తన జీవితాన్ని ఇశ్రాయేలీయుల కొరకు, దేవుని కొరకు, దేవుని మాట కొరకు, దేవుని పిలుపు కొరకు తన జీవితాన్ని మోషే ఎంత త్యాగం చేశాడో అది వర్ణనాతీతం. దేవునికి స్తోత్రం. అయినప్పటికీ కూడా అంత త్యాగం చేసిన, అంతగా ఇశ్రాయేలీయుల కొరకు నిలబడిన, అంతగా ఇశ్రాయేలీయుల కోసము పోరాడిన, అంతగా ఇశ్రాయేలీయుల కోసము దేవుడి పక్షాన ఉండి దేవుడు చెప్పిన ప్రతిదీ చేసుకుంటూ వెళ్ళినప్పటికీ కూడా నీవు వెళ్ళి బండతో మాట్లాడు అన్నప్పుడు మోషే బండతో మాట్లాడకుండా బండను కొట్టాడు. ఒకేసారి కొట్టాడు. ఇంకెక్కడా మోషే జీవితంలో దేవుడికి వ్యతిరేకంగా ఏ కార్యము చేయాల, ఆ ఒక్క కార్యమే చేశాడు. అందుకని మోషే కానాను దేశానికి అడుగు పెట్టకుండా మధ్యలోనే తన జీవితాన్ని ప్రభువుకి అప్పగించాల్సి వచ్చేసింది. అనగా పితరుల దగ్గరికి చేర్చబడవలసి వచ్చింది. దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగాక. మోషే చనిపోయిన తరువాత మరిప్పుడు ఇశ్రాయేలీయులు ముందుకు సాగాలంటే, ముందుకు వెళ్ళాలంటే వారికి నాయకుడు కావాలి కదా. ఎవరు ఆ నాయకుడు? ఆ నాయకుడు ఎవరంటే యెహోషువ. యెహోషువాయే
ఇశ్రాయేలీయులను ముందుకు తీసుకెళ్ళే నాయకుడు. ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. దేవుడే అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మోషేకు ఒక చోట చెప్తాడు దేవుడి మాట. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అంతేకాదు, మోషేను ఏ విధంగా దేవుడు హెచ్చించాడో అనగా, మోషే తన కర్రను చాపినప్పుడు సముద్రము 2 పాయలయ్యిందో అప్పుడు మోషేను దేవుడు ఎంతో విలువనిచ్చి ఘనపరిచాడు. అదేవిధంగా ఇక్కడ ఆ మహిమలో కొంత, ఆ శక్తిలో కొంత యెహోషువకు కూడా దేవుడు ఇస్తాడు. ఒక నదిని దాటేటప్పుడు వీరు అడుగులు పెట్టగానే నది పైనుండి వస్తున్నటువంటి ధారంతా ఆగిపోతుంది. ఏక రాశిగా, జలరాశిగా నీరు నిలబడిపోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు మోషే ఏ విధంగా సముద్రాన్ని చీల్చినప్పుడు ఘనపరచబడ్డాడో, ఆ ఘనతలో, ఆ మహిమలో కొంత యెహోషువకు కూడా దేవుడిచ్చాడు. ఎందుకంటే నాయకుడు అనేవాడికి అధికారం ఇవ్వాలి కాబట్టి దేవుడు ఆ విధంగా కావాలనే చేశాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇప్పుడు ఆ యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషేకు తోడై ఉండినట్లే నీకును తోడై ఉంటాను అని యెహోషువతో డైరెక్ట్గా దేవుడే మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రము కలుగునుగాక. ఎంత ధన్యుడండి యెహోషువ. కారణం ఏమిటంటే, గతంలో తాను ఒక దాసునిగా ఉన్నప్పుడు, ఒక శిష్యునిగా ఉన్నప్పుడు సంపాదించుకున్నటువంటి నమ్మకం, సంపాదించుకున్నటువంటి ఆ కృప, ఆ దయ, ఆ ఆశీర్వాదము ఈరోజు యెహోషువను నాయకునిగా చేసింది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇతడు నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఇతడు లోబడేటువంటి వానిగా ఉన్నాడు. అందుకనే దేవుడు అతన్ని నాయకుణ్ణి చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. క్రొత్త నిబంధనలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు, మీలో ఎవడైనా గొప్పవాడుగా ఉండకోరని ఎడల అతడు అందరికంటే దాసునిగా ఉండాలి అని. నాయకునిగా ఉన్నవాడు పరిచారకునిగా ఉండాలని. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఒకేసారి గొప్ప గొప్ప అధికారాలు ఆశించడం కాదు, కానీ మొదట పని చేసే వాళ్ళంగా, మొదట ప్రయాసపడే వాళ్ళంగా, మొదట తగ్గించుకొని ఉండాలి. ఒకరోజు సమయం వస్తుంది, అప్పుడు దేవుడే హెచ్చిస్తాడు. ఈరోజు ఇక్కడ యెహోషువను దేవుడే పిలుచుకుంటున్నాడు. తనంతట తాను మరి కావాలని, అధికారం కావాలని, నాయకత్వం కావాలని తనంతట తాను అనుకోవట్లేదు. దేవుడే పిలుచుకుంటున్నాడు అతన్ని. దేవుడే అతనితో మాట్లాడుతున్నాడు. కాబట్టి సేవ చేయడానికి ముందుండండి, పని చేయడానికి ముందుండండి, పరిచర్య చేయడానికి ముందుండండి. అంతేకాని ఒకేసారి పీఠాలు, అగ్రస్థానాలు, అధికారాలు, నాయకత్వాలు ఆశించకండి. ఒకవేళ అలాగూ తీసుకుంటే అది నిలబడదు. అవును, బైబిల్ చెప్తుంది, మొదట త్వరగా దొరికిన ఆశీర్వాదము తుదకు దీవెన నొందకపోవును అని రాయబడి ఉంది. మొదట ఏదైతే త్వరగా దొరుకుతుందో అది చివరకు ఫెయిల్ అయిపోతుంది. అందుకనే ఏదైనా సరే ఆశీర్వాదము నిదానంగానే దొరకాలి, దీవెన నిదానంగానే దొరకాలి, అధికారమైన నిదానంగానే దొరకాలి. ఏదైనా గొప్ప విషయాలు నిదానంగా దొరికితేనే అది ఆశీర్వదించబడుతుంది. కాబట్టి తొందరపడకండి, పని చేయండి, ఫస్ట్ పరిచర్య చేయండి, సేవ చేయండి, తగ్గించుకోండి. ఒక్కరోజు దేవుడు ఆ అర్హత మీకుంటే తప్పక పిలుస్తాడు, అధికారం ఇస్తాడు, నిలబెడతాడు. నిలబెట్టడమే కాదు, తోడుంటాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అలా కాదని నీకు నీవే తగుదునమ్మా అని అన్నిట్లో దూరినట్లయితే
నీ కష్టాలు నువ్వే భరించాలి, నీ శ్రమలు నువ్వే భరించాలి. దేవుడు నీకు తోడుండడు. దేవుడు తోడు లేకుండా నువ్వేం చేయగలుగుతావు? కాబట్టి మొదట పరిచారకునిగా, సేవకునిగా ఉండడానికి ప్రయత్నం చేయండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు, దేవా, స్తోత్రాలు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలువలేక ఉండును అని మోషేకు తోడై ఉండినట్లు నేను నీకు తోడై ఉంటానని వాగ్దానం చేస్తున్నావు తండ్రి. తోడై ఉండండి నాయన. మీరుంటేనే మేము ఏం చేసినా కలిసి వస్తుంది, ఆశీర్వదించబడతాం, నిలబడగలుగుతాం. మేము నిలబడాలి నాయన. యెహోషువ నిలబడినట్లుగా, మోషే నిలబడినట్లుగా శ్రమలకు, కష్టాలకు ఓర్చుకొని నిలబడగలగాలి తండ్రి. మొదట అగ్రపీఠాలు, అగ్రస్థానాలు ఆశించొద్దు, కానీ పరిచర్య, పని చేసే వాళ్ళంగా మొదట మేము ఉండాలని మనస్ఫూర్తిగా ఎవరు కోరుకుంటున్నారో, దాసులుగా ఉండాలని ఎవరు కోరుకుంటున్నారో వారిని ఆశీర్వదించండి, వారిని దీవించండి, బ్లెస్ చేయండి నాయన. నీ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా నీ చిత్తమైన వారందరి మీద కుమ్మరించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.